జగిత్యాలలో అక్రమ ఇసుక మాఫియాపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. జగిత్యాలలో ఇసుక స్టాక్ ఏర్పాటు చేయాలని జీవన్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు. స్టాక్ పాయింట్ లేక ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుందని పొంగులేటికి తెలిపారు. అయితే పొంగులేటి ముందే జీవన్ రెడ్డికి అనుకూలంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేస్తారు. మా పని అయిపోయింది, మీరు ఎలాంటి అంటూ జీవన్ రెడ్డి పొంగులేటితో అన్నారు. పొంగులేటి ఆలింగనం చేసుకునేందుకు ప్రయత్నించగా జీవన్ రెడ్డి వెనక్కి జరగడంతో మంత్రి షాక్ అయ్యారు. శాండ్ స్టాక్ పాయింట్ లేకపోతే ఏదైతున్నదో మొత్తం దొంగలందరూ టిప్పర్లకి కట్టుకొని మొత్తం ఇసుక రవాణా శాంక్షన్ కావాలి. మరి లాస్ట్ వన్ నో స్టాక్ పాయింట్ స్టాక్ పాయింట్ చెప్పేయండి. ఇంకొకటి ఎన్ఆర్ఈ చేసి వాళ్ళు బాగుండేది. ఈ స్టాక్ పాయింట్ మాత్రం ఒకటి చెప్పేయండి అన్న, మీరు వచ్చినందుకు ఇవాళ జయించాలి. స్టాక్ పాయింట్ పెట్టేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ పని మీరు మా పని అయిపోయింది, మా పార్టీ అయిపోయింది. రాజ్యం వేలుండి మీరు జగిత్యాలలో అక్రమ ఇసుక మాఫియాపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. జగిత్యాలలో ఇసుక స్టాక్ ఏర్పాటు చేయాలని జీవన్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, కరీంనగర్ జిల్లాకు సంబంధించి కలెక్టర్లతోటి భూభారతి ఇతర ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించిన సమావేశం ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఇంకా కూడా మంత్రి పొంగులేటి ఇక్కడే ఉన్నారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి నేతలంతా కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో జగిత్యాల నుంచి మాజీ మంత్రి మొన్నటి వరకు ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి కూడా ర్యాలీగా స్వాగతం పలుకుతూ కలెక్టరేట్ వద్ద పుష్పగుత్తం అందజేశారు. ఈ క్రమంలో ఆయన ఇసుక స్టాక్ ను ఏర్పాటు చేయాలి, ఎందుకంటే ఇసుక సూర్యులు మొత్తం కూడా పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నారు, ఖచ్చితంగా స్టాక్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అత్యంత సన్నిహితునిగా మెలుగుతూ నిత్యము హైదరాబాద్ వేదికగా హైదరాబాద్ వెళ్ళినప్పుడు అనేక వినతి పత్రాలు కూడా సంజయ్ కుమార్ సమర్పిస్తున్నాడు. ఈ క్రమంలో జీవన్ రెడ్డి కాస్త ఆగ్రహానికి గురైనట్టు మనకు ఇవాళ ఉన్నటువంటి సందర్భం ద్వారా అర్థమవుతోంది. ఎందుకంటే పూర్తిగా అంటే మీ రాజ్యం నడుస్తుంది, మీరు ఎలా అంటూ వ్యాఖ్యానించడము, అలాగే అటు అలింగనం చేసుకోబోయినటువంటి మంత్రి పొంగులేటికి వెనక్కి తగ్గుతూ షేకాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. మొత్తంగా అక్కడ మంత్రి వచ్చిన తర్వాత జీవన్ రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అనేటువంటిది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఒక ఈ చర్చ కొనసాగుతుంటూ ఇటు సంజయ్ కుమార్ కు జీవన్ రెడ్డికి మధ్య నిత్యం వర్గ పోరైతే కొనసాగుతుంది. దీంతో ఇవాళ మరొకసారి ఈ వర్గ విభేదాలు బయటపడేట్టు మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎక్కడ కూడా సంజయ్ కుమార్ పేరు జీవన్ రెడ్డి ఎప్పుడు తీయకపోయినప్పటికీ కూడా మొత్తంగా వీళ్ళ మధ్య అయితే ఒక ఇంటర్నల్ వార్ అయితే కొనసాగుతుంది. పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ అన్న విధంగా బయటపడట్టు మనకు ఈ వ్యాఖ్యలతోటి ఇవాళ జగిత్యాల నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సందీప్. శాండ్ స్టాక్ పాయింట్ లేకపోతే ఏదైతున్నదో మొత్తం దొంగలందరూ టిప్పర్లకి కట్టుకొని మొత్తం ఇసుక రవాణా శాంక్షన్ కావాలి. మరి లాస్ట్ వన్ నో స్టాక్ పాయింట్ స్టాక్ పాయింట్ చెప్పేయండి. ఇంకొకటి ఎన్ఆర్ఈ చేసి వాళ్ళు బాగుండేది. ఈ స్టాక్ పాయింట్ మాత్రం ఒకటి చెప్పేయండి అన్న, మీరు వచ్చినందుకు ఇవాళ జయించాలి. స్టాక్ పాయింట్ పెట్టేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ పని మీరు మా పని అయిపోయింది, మా పార్టీ అయిపోయింది. రాజ్యం వేలుండి మీరు